వాక్యములకు వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5 నుంచి మనము చదువుకుందాం. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాస ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికిని బలము చాలదు. వావ్! అయితే ఇక్కడ ఒక వ్యక్తి అద్భుత రీతిగా ఒక ప్రార్థనని ప్రారంభించాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, ఈ వ్యక్తి పేరు యెహోషాపాతు. హిస్ నేమ్ ఇస్ యెహోషాపాత్. ఈ వ్యక్తి ఏ సమయంలో ప్రార్థించాడు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థించాడు, ఇతనికి ఎటువంటి స్థితిగతులు ఏర్పడినప్పుడు ఇతను ప్రార్థించాడో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో మనం ఎప్పుడు ప్రేయర్ చేయాలి? మనము కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? మనకు కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయా? మనకు కూడా అటువంటి యుద్ధాలు వస్తాయా? ఎస్, డెఫినెట్లీ మానవుడి జీవితము కంపల్సరీ యుద్ధ రంగములో, బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఈ యుద్ధ రంగంలో మనకు యుద్ధాలు కనపడకపోవచ్చు, కానీ యుద్ధంలో మనము కంపల్సరీ ఉంటూ ఉంటాం. సో మేబీ ఫిజికల్గా కనపడకపోవచ్చు యుద్ధము, కానీ స్పిరిచువల్గా మన జీవితాలని, మన కుటుంబాలని అపవాది అటాక్ చేస్తూ ఉంటుంది మనుషుల రూపంలో. సో ఎలా మనము వీటిని ఫేస్ చేయాలి, పోనీ ఎట్లా మనకు దేవుడు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇస్తాడో మనము తెలుసుకోవాలి. You need to understand how God will give you victory, and you need to understand how you need to approach God in the troubled time. So today my topic is all about winning battles through prayers. Winning battles through prayers. మనం ఈరోజు ఎటువంటి అంశాన్ని డీల్ చేయబోతున్నామంటే, మన జీవితంలో ఉన్నటువంటి యుద్ధములను ప్రార్థన ద్వారా గెలవబోతున్నాం. ఆమేన్. నేమ్ ఎనీ బ్యాటిల్, నేమ్ ఎనీ ప్రాబ్లం, నేమ్ ఎనీ సిక్నెస్, నేమ్ ఎనీ ఇన్ఫర్మిటీ, నేమ్ ఎనీ వార్, నేమ్ ఎనీ కింగ్. ఏ రాజునైనా వాళ్ళ రాజు పేర్లు చెప్పండి. నెబుకద్నెజర్, ఫరోనా, తర్వాత అహర్షరోచా, ఏ రాజు పేరన్నా మీరు చెప్పండి. ఏ రాజు అయినా చెప్పండి. ఏ రాజు, పారసీకుల రాజా, ఏ రాజు పేరైనా చెప్పండి. లెట్ us ఫైట్ ఇన్ ద ప్రేయర్. విన్నింగ్ ఎవ్రీ బ్యాటిల్ త్రూ ప్రేయర్స్. ప్రతి విధమైన యుద్ధమును, ప్రతి విధమైన పోరాటములను మనము మన శక్తితో, మన బలముతో గెలవకూడదు. సో winning the battles with the flesh or winning the battles with the smartness, it will leads to disaster. మన జీవితంలో మనము ఎలా యుద్ధాలు గెలవాలంట? ప్రార్థన ద్వారా గెలవాలంట. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎలా యుద్ధాలు గెలవాలంటే, కంపల్సరీ దేవుడు మీ జీవితంలో ఆయన ఒక ప్రాసెస్ పెట్టాడు. ఆ ప్రాసెస్ గుండా మనం వెళితే మనం ప్రతి యుద్ధాన్ని జయించగలమంట. హల్లెలూయా. సో వీ క్యాన్ విన్ ఎవ్రీ బ్యాటిల్. మై డియర్ సన్ ఆఫ్ గాడ్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్, యూ విల్ విన్ ఎవ్రీ బ్యాటిల్ ఇన్ యువర్ లైఫ్స్. నీ జీవితంలో నువ్వు ప్రతి యుద్ధాన్ని నువ్వు ఈజీగా గెలవగలవు. ఎందుకంటే క్రైస్తవుడి జీవితం యుద్ధము లేకుండా ఉండదు. క్రైస్తవుడి జీవితం బ్యాటిల్స్ లేకుండా ఉండదు. అది మాటల యుద్ధమా, చూపుల యుద్ధమా, ప్రవర్తన విషయమా, అయితే మనుషులతో యుద్ధమా, తర్వాత స్పిరిట్స్తో వారా, ఎక్కడైనా ఏదో ఒక యుద్ధం నువ్వు చేస్తూ ఉంటావు. బట్ ఈరోజు దేవుడు ఒకటే అంటున్నాడు, విన్నింగ్ ద బ్యాటిల్స్ త్రూ ప్రేయర్స్. మన జీవితంలో మనకున్నటువంటి యుద్ధాలన్నిటినీ ప్రార్థనతో మనము జయించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. సో ఈ ప్రార్థనతో
మనము జయించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు యెహోషాపాతు కూడా ఆయన తన జీవితంలో యూదులకు రాజుగా ఉన్నాడంట. ఆయన కొన్ని సంవత్సరాలు ఒక కష్టం వచ్చింది ఆయన జీవితంలో. సో హీ డిక్లేర్డ్ ప్రేయర్స్ అండ్ ఫాస్టింగ్. అతని జీవితంలో ఎటువంటి యుద్ధం అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యుద్ధాలు మీ సైజు ఉండవు, మీకంటే లో ఉండవు. ఎవ్రీ బ్యాటిల్ ఈజ్ అబౌవ్ యువర్ లెవెల్. ప్రతి యుద్ధము నీకంటే గొప్పగా ఉంటుందంట. ఇట్ ఈస్ అబౌవ్ యువర్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ అబౌవ్ యువర్ మెజర్మెంట్, ఇట్ ఈస్ అబౌవ్ యువర్ స్టాండర్డ్స్, ఇట్ ఈస్ అబౌవ్ యువర్ పవర్. ఎవ్రీ బ్యాటిల్, ప్రతి యుద్ధము. కొన్నిసార్లు మన జీవితంలో యుద్ధాలను ప్రకటించినప్పుడు, రీసెంట్గా మన దేశం ఎందుకు ఎంతో మంది యుద్ధాలు ప్రకటించారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, తర్వాత పాకిస్తాన్, కొన్ని యుద్ధాలు రీసెంట్గా గత సంవత్సరంలో మనం చూసాం. కొన్ని ప్రాంతాల్లో, ప్రపంచంలో కొన్ని ఏరియాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. స్టిల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు ఇంకా ఆగలేదు. సో కొన్ని రోజుల తర్వాత మనం చూస్తే ఇజ్రాయెల్ మీద ఎన్నో దేశాలు యుద్ధాలు, ఆ గల్ఫ్ కంట్రీస్ లేదా వేరే డిఫరెంట్ కంట్రీస్ కూడా, అరబ్ కంట్రీస్ కానీ రకరకాల కంట్రీస్ కూడా యుద్ధాలు ప్రారంభిస్తున్నాయంట. సో ఎక్కడ చూసినా నీ జీవితంలో నువ్వు ఫిజికల్గా యుద్ధం చూస్తున్నావు. దేశాలు కొట్టుకుంటున్నాయి అంటే నువ్వు గుర్తుపట్టుకోవాలి, మనుషులకు కూడా యుద్ధం జరుగుతుంది. ప్రాంతాల్లో యుద్ధాలు ఉంటాయి, ఏరియాల్లో యుద్ధాలు ఉంటాయి, పట్టణంలో యుద్ధం ఉంటుంది, రాష్ట్రంలో యుద్ధం ఉంటుంది. ఈ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రానికి పడదు, ఆ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రానికి పడదు. ఇండియాలోనే చాలా విభజనలు ఉంటున్నాయి. నార్త్ ఇండియా అంటే సౌత్ ఇండియాకి పడదు, సౌత్ ఇండియా అంటే నార్త్ ఇండియాకి పడదు. సో వేర్ ఎవర్ పీపుల్ వాంట్స్ వార్ అండ్ బ్యాటిల్స్. సో మనము స్టేట్స్లో కొన్ని యుద్ధాలు చూస్తున్నాం, సిటీస్లో కొన్ని యుద్ధాలు కూడా మనం చూస్తాం. So some people they like some cities, some people they don't like some cities. కొన్ని సిటీస్ మీద వస్తే వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇవ్వరు, కొన్ని రాష్ట్రాల నుంచి వస్తే కొన్ని ఉద్యోగాలు ఇవ్వరు, కొన్ని ప్రాంతాల నుంచి వస్తే కొన్ని ఉద్యోగాలు రావు. సో ఇంకొంచెం లోపలికి వెళ్తే గ్రామాల్లో, టౌన్లో కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆ కులమోళ్ళకి ఈ కులమోళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. స్త్రీలకు యుద్ధము, పురుషులకు యుద్ధము, అదొక కేటగిరీలో మనం ఉంటే, ఇంకొంచెం లోతుగా మనం వస్తే భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంకొంచెం మనము లోపలికి వస్తే అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళ మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇంకొంచెం లోతుగా వెళ్తే పిల్లలు, తల్లిదండ్రుల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో wherever you go you see a common demon called battle. యుద్ధాలు ఎవరి వల్ల వస్తాయంట? అపవాది తీసుకొస్తాడంట. యుద్ధాలు నీ కుటుంబంలో ఈరోజు ఉదయకాలం నుంచి ఇప్పుడు దాకా యుద్ధం జరగలేదా? గాడ్స్ గ్రేస్, ప్రైజ్ గాడ్, యు ఆర్ రూలింగ్ యువర్ హౌస్ ఇన్ ఎ రైట్ వే మ్యాన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో ఎక్కడ చూసినా నువ్వు ఏ పదం వింటున్నావు? యుద్ధములు. బైబిల్లో కూడా చెప్తుంది, అక్కడక్కడ యుద్ధాలు, కరువులు కలుగుతాయంట. డబ్బు కోసం ఎంతో మందిని చంపేస్తారు, ఆహారం కొరకు ఎంతో మందిని చంపేసే దినాలు ఉన్నాయి. సో లెట్ us స్టడీ అబౌట్ బ్యాటిల్స్ అండ్ వార్స్. ఈ యుద్ధాలు ఎందుకు ప్రారంభమవుతున్నాయి? ఎందుకు మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి అపవాది? వై డీమన్స్ ఆర్ నాట్ మేకింగ్ us into పీస్ఫుల్నెస్? ఎందుకు నెమ్మదిగా లేకుండా చేస్తున్నాయి అపవాది మనల్ని? ఈరోజు మనము కొంచెం లోతుగా మనం వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. సో ఏం చేశాడు యెహోషాపాతు? వాట్ దిస్ కింగ్ డిడ్? యెహోషాపాతు అనే రాజు ఏం చేశాడో ఇంకొకసారి చూసుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 5. యెహోషాపాతు యెహోవా మందిరములో, ఓకే, రీడ్ ఫ్రమ్ 4 if possible. యా. యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. yes, చూడండి, let's begin this. యూదావారు యెహోవా సహాయము కొరకు వేడుకొనడానికి కూర్చున్నారంట అందరూ. ఈరోజు ఉదయకాలం ప్రార్థనలో ఉంటే ప్రభు నాకు ఒక చక్కటి మాట తెలియపరిచాడు. నువ్వు వెళ్ళి నీ సంఘంతో చెప్పురా అన్నాడు ప్రభు నాతో. ఏంటిదంటే, చాలామంది స్త్రీలు ఉపవాసం ఉంటారు, పురుషులు ఉపవాసం ఉంటారు, పిల్లలు కూడా ఈ మధ్య ఫాస్టింగ్ ఉంటున్నారు. ఐ స్పోక్ టు మెనీ యంగ్స్టర్స్ టుడే. ఎస్టర్డే ఐ స్పోక్ టు మెనీ పీపుల్ టుడే. సో దే ఆర్ టెల్లింగ్ లైక్, అన్న ఈరోజు మేము ఉపవాసం ఉంటున్నాం, ఫాస్టింగ్లో ఉంటున్నాం అని చాలామంది మంచిగా చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు ఉపవాసం ఉంటున్నారు, పేరెంట్స్ ఉపవాసం ఉంటున్నారు, తర్వాత భర్త భార్య ఉపవాసం ఉంటున్నారు, పిల్లలు కొడుకులు కుమార్తెలు ఉపవాసం ఉంటున్నారు. మంచిదే, చాలా బాగుంది.
అందరితో మాట్లాడిన తర్వాత నేను ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ప్రభు ఒక మాట నాకు తెలియపరిచాడు. ఇది మీకు నచ్చితే తీసుకోండి, ఆర్ ఎల్స్ వదిలిపెట్టేయండి, ఏం కాదు, ఐ డోంట్ మైండ్, బట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ప్రభు అన్నాడు ఈరోజు నాతో ఒక మాట. ఏంటదంటే, ఎప్పుడైనా కుటుంబ సమేతంగా ఉపవాసం ఉన్నారా అని అడిగాడు. వావ్! నీ కొడుకును, నీ కూతురును, నీ భార్య, భర్త, పిల్లలందరినీ తీసుకొని, అమ్మ, నాన్న, నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని నువ్వు కూర్చోబెట్టుకొని నువ్వు ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నావా అని ప్రభు నాకు ఒక మాట చెప్పాడు. ప్రభు 99% చేస్తున్నాను ప్రభు, మరి 1% ఏమైనా చేయలేకపోతున్నానా అని అనిపించింది. అండ్ నా గురించి నేను ఆలోచించలేదు, ఎంటైర్ చర్చ్ గురించి నేను ఆలోచించాను. ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ద చర్చ్. ఎస్, కొందరు పురుషులు నాకు తెలుసు, వాళ్ళు ఉపవాసం ఉంటారు. కొందరు స్త్రీలు నాకు తెలుసు, ఫ్రైడే, ట్యూస్డే వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ స్టార్ట్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. సో దిస్ ఈస్ ఎ అడ్వైస్ అండ్ దిస్ ఈస్ ఎ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద లార్డ్. ఆమేన్. ఈరోజు మీ ఫ్యామిలీలో ఎవరు ఉపవాసం ఉండట్లేదా? నువ్వు ఒక్కడే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావా? నువ్వు ఒక్కటే ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ చేస్తున్నావా? వాళ్ళందరి కొరకు నువ్వు ఫాస్టింగ్ ఉండు. ప్రభువా, నా కుటుంబంలో అందరూ కూడా నాతో పాటు కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. ఒక దినం వస్తుంది, నీ కుటుంబం అంతా ఉద్యోగం మానేసి ఆ రోజు సెలవు పెట్టి మీరందరూ, అది ఫ్రైడేయో ట్యూస్డేయో ఎప్పుడైనా సరే, నీ కుటుంబం అంతా కూడా కలిసి ఒక ఫాస్టింగ్ ప్రేయర్ని మీరు ఇంట్లో చేసుకుంటారు. So that's what the healthy atmosphere in your family. So your wife, your husband, children, mom, dad, నీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ ఒకే షెల్టర్ కింద, ఒకే దాని కింద నువ్వు ఫాస్టింగ్లో ఉండగలిగితే, and the Lord said to me, I will start doing tremendous miracles అన్నాడు. ఒక్కడు ఒక ప్రార్థన చేస్తే, ఆ ఒక్క ప్రార్థనని 10 మంది కలిసి చేస్తే ఎంత ప్రభావితముగా ఉంటుందని ప్రభు ఈరోజు ఉదయకాలం నాకు తెలియపరుస్తున్నాడు. హి వాస్ టాకింగ్ టు మీ. ఒక ధూపం ఎలా పెరుగుతుంది, ఒక ప్రార్థన యొక్క సైజ్ ఎలా పెరుగుతుంది, ఒక ప్రార్థన రిక్వెస్ట్ యొక్క వెయిట్ ఎలా పెరుగుతుంది అంటే, ఆ ప్రార్థన అంశాన్ని ఎక్కువ మంది చేసినప్పుడు ఆ ప్రార్థన వెయిట్ పెరిగిపోద్దంట. ఆమేన్. ఈరోజు మీకు నచ్చితే ఈ మాట రాసుకోండి. ప్రభా, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని యెహోషువ ఎలా రాసుకున్నాడో, నేను నా ఇంటి వారు ఉపవాస ప్రార్థన చేస్తాం ఒక రోజు ప్రభా, వారానికి ఒకైనా నెలకోటైనా నేను ఉపవాస ప్రార్థన చేస్తాను నా కుటుంబంతో కలిసి అని మీరు ఈరోజు తీర్మానం చేసుకొని రాసుకోండి. రైట్ ఇట్ డౌన్. ద లార్డ్ స్పోక్ టు మీ. ఎవడైనా చేసేవా అంటే, చేస్తున్నాను ప్రభా, చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను, నా ఫ్యామిలీ ఎవరన్నా ఉంటారేమో, అమ్మ మిస్ అవుతుంది, నాన్న మిస్ అవుతారేమో, వాళ్ళందరూ మిస్ అవుతారేమో, లేదా వాళ్ళందరూ చేస్తుంటే నేను మిస్ అవుతానేమో. బట్ దిస్ మైట్ హ్యాపన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. బట్ ఒకరోజు తీర్మానం చేసుకొని, ఫర్గెట్ అబౌట్ ద చర్చ్. సంఘంలో కంపల్సరీ ఉంటారు, ఫ్రైడే మీ ఇష్టం, ఎప్పుడైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. మనం అందరం ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుందాం. ఇఫ్ పాసిబుల్ ఇన్ ద కమింగ్ డేస్, ఎప్పుడైనా వీక్ సెలవులు అన్నప్పుడు మనం అందరము సంఘములో ఒక పెద్ద ఫాస్టింగ్ ప్రేయర్ని మనము కండక్ట్ చేసుకుందాం. ఓకే. సో ప్రభు ఏమంటున్నాడంటే, అందరూ కలిసి ఒక రోజు అక్కడ కూర్చొని, నీ గదిలో కూర్చొని మీరు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించండి అన్నాడు. దెన్ ద లార్డ్ టుక్ మీ టు ది స్క్రిప్చర్. నన్ను దేవుడు తీసుకెళ్ళి ఈ యొక్క స్క్రిప్చర్ దగ్గర ఆపేశాడు. దెన్ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ దిస్. యా, కమ్ ఆన్, రీడ్ దట్. యా, ఫ్రమ్ 4. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. yes, ఎందుకంటే మనకంటే మన బ్యాటిల్స్ పెద్దవి, మనకంటే మన యుద్ధాలు పెద్దవి, మనకంటే మన పోరాటాలు పెద్దవి, మనకంటే మన రోగం పెద్దది, మనకంటే మన యుద్ధం పెద్దది. అందుకనే మనకంటే పెద్దది ఎవరన్నా ఉన్నారంటే అది దేవుడే. ఆమేన్. Hallelujah. He is the superior person in our lives. He is the shepherd in our lives. He is the master. He is the leader. He is the apostle. He is the helper in our family. మన కుటుంబంలో ఆయనే కాపరిగా, నాయకుడిగా, యజమానుడిగా ఉన్నాడు. అందుకని నువ్వేం చేయాలంటే, నీకంటూ ఒక సుపీరియర్ పర్సన్, పెద్ద వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆ వ్యక్తి సహాయం కోరుకోవాలి. అందుకనే యెహోషాపాతుకి జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు he started seeking help from the almighty God. Yeah. యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి.
యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఓకే. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. ఓకే. నీ బాహుబల యెహోషాపాతు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే. యా. నీవు బహుబలము గలవాడవు, ఓకే, పరాక్రము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఓకే. నీ జనులైన ఇజ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులనైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ షేయిరు మన్య వాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇజ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. చాలా చూడండి, ఒక్కొక్కసారి మన జీవితంలో శత్రువు వేరే, శత్రువులు వేరే. ఎనిమీ ఈజ్ డిఫరెంట్, ఎనిమీస్ ఆర్ డిఫరెంట్. సో యెహోషాపాతు మీదకి, యూదా వారి మీదకి శత్రువు రాలా, శత్రువులు వచ్చేసారు. ద ఎనిమీస్ ఆర్ అటాకింగ్ ద కింగ్డమ్. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది తెలుసా? వి నీడ్ టు అప్రోచ్ గాడ్ ఫస్ట్ ఇన్ అవర్ క్రైసిస్. మన కరువు దినాల్లో, మన శ్రమల దినాల్లో మనం దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలంట. ఆమేన్. సో నువ్వు ఏమై ఉన్నావో, ఎక్కడున్నావో అది నీకు తెలుసు. సో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు తెలుసు. నువ్వు ఏమై ఉన్నావో నీకు తెలుసు. నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలుసు. కాబట్టి యు నీడ్ టు అప్రోచ్ గాడ్ ఫస్ట్. యు నీడ్ టు అప్రోచ్ గాడ్ ఫస్ట్. దేవుణ్ణి ఫస్ట్ దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలి. దేవా రెంట్లు కట్టాలి, దేవా ఇదిగో స్వస్థపరచు, దేవా నన్ను ముట్టు, దేవా నన్ను తాకు, దేవా నాకు సహాయం చెయ్యి అని ఫస్ట్ మనం దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలంట. ఒకవేళ మనకు రాకపోయిన ఎడల మన ఇంట్లో వాళ్ళని మనము అడగడానికి ప్రయత్నించాలి. టుడే మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్, యు నీడ్ టు అప్రోచ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. నంబర్ 1, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ మీద వీళ్ళందరూ కూడా సైన్యం అంతా కూడా యుద్ధం ప్రకటించినప్పుడు నేరుగా యెహోషాపాతు ఉపవాస ప్రార్థనలను ప్రకటించాడంట. హీ డిక్లేర్డ్ ప్రేయర్స్. దేవా యెహోవా తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇదిగో మాకు విజయమునిచ్చు దేవా అని అతను ప్రార్థన ప్రారంభించాడంట. ఈరోజు అపవాది నీ మీద ఎన్ని రకాల యుద్ధాలు ప్రకటించినా, గొలియాతు కానీ, పారసీకుల రాజు కానీ, ఎక్కడైనా కానీ, నెబుకద్నెజరు కానీ, అబీమెలెకు కానీ, ఎటువంటి రాజు నీ మీద యుద్ధానికి ప్రకటించినప్పటికీ నువ్వు ఈరోజు దేవుని సహాయాన్ని కోరుకోవాలి. యు నీడ్ టు సీక్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. యాజ్ అ ఫ్యామిలీ యు నీడ్ టు ప్రే. As a family you need to fast. As a family you need to pray. As a family you need to praise the Lord. Amen. 12 నుంచి చదువుకుందాం. మనం 12 నుంచి చదువుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. అది మా మీదకి లేచిన ఈ గొప్ప సైన్యము మీద యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఒకటే గుర్తుపెట్టుకున్న లైఫ్లో, ఎప్పుడన్నా నీకు భయం వచ్చేసిందా? నీ లైఫ్లో దేని నిమిత్తమైన భయపడుతున్నావా? ఒకటే గుర్తుపెట్టుకో, వెన్ యూ అఫ్రైడ్ ఆర్ వెన్ యూ హ్యావింగ్ ఫియర్, స్టార్ట్ ప్రేయింగ్. ఈ భయాన్ని ఎలా జయించాలంటే ప్రార్థన మరియు ఉపవాసము ద్వారానే భయాన్ని జయించగలవంట.
not because of your wisdom, not because of your knowledge, not because of your ability. You will win the battle of fear with fasting and praying. నువ్వు ప్రార్థన మరియు ఉపవాసముల ద్వారానే నువ్వు ఈ భయాన్ని జయించగలవు. ఈరోజు నేను నమ్ముతున్నాను, చిన్నపిల్లలైనా యవనస్తులైనా పెద్దలైనా వృద్ధులైనా ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక రూపంలో భయపడతాం. ఏదైనా అనారోగ్యం వచ్చేసింది అనుకోండి, నేను చనిపోతానేమో అనుకుంటాం. ఏదైనా అప్పు వచ్చేసిందేమో అనుకోండి, ఇంక నేను ఎదగనేమో, ఇంక నేను దీవించబడనేమో, ఇంక నేను బ్లెస్ అవ్వనేమో అని మీరేం చేస్తారు? మీ జీవితంలో మీరు మిమ్మల్ని మీరే రాసుకునేస్తూ ఉంటారు. యు రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్, యు రైట్ యువర్ ఓన్ స్టోరీ, యు రైట్ యువర్ ఓన్ ప్యాసేజ్. నా లైఫ్ ఇలా అయిపోయింది, నా లైఫ్ ఇలా ఆగిపోయింది, నా లైఫ్ ఇలా ఒంటరితనంగా మారిపోయింది, నా జీవితం ఇలా ఉండిపోయింది అని కొన్నిసార్లు మనము మన సొంత జీవితాలనే మనమే శపించుకునే రీతిగా మారుస్తామంట. అందుకనే యెహోషాపాతు ఎప్పుడైతే భయపడ్డాడో, when he was afraid, he started to pray. ఈరోజు నా కుమారుడా, మగవాళ్ళు కూడా భయపడతారు, ఆడవాళ్ళు భయపడతారు, యవనస్తులు భయపడతారు, పిల్లలు భయపడతారు, పెద్దలు భయపడతారు, వృద్ధులు భయపడతారు. ఆ అమ్మాయి నా ఇంటికి ఇచ్చాను, ఏమైపోతుందేమో అని రకరకాలుగా భయము. టయానికి బ్లెస్సింగ్ రాకపోతే భయము, టయానికి జీతం రాకపోతే భయపడతా ఉంటాం. ఈ భయాన్ని మనం ఎలా జయించాలంటే బై ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్ ద్వారానే మనము జయించగలము. కమ్ ఆన్, రీడ్ దట్. యా. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. యా. ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. yes, ఈ ప్రార్థన ఎలాంటిది తెలుసా? he admitted that he was weak. నేను బలహీనున్న ప్రభువా, నాకు బలం కావాలి ప్రభువా అని దేవుని యొక్క సహాయాన్ని అడుగుతున్నాడు. నిన్ను డిగ్రేడ్ చేసుకున్నా పర్లే, దేవుణ్ణి మాత్రం తగ్గించకూడదు. నువ్వు నేను అది ప్రభా ఇది ప్రభా అని ఏమన్నా అన్నం పర్లే, బట్ నువ్వు దేవుణ్ణి మాత్రం పొగడాల. ఏమంటున్నాడు యెహోషాపాతు? దేవా, నేను ఈ వీళ్ళందరినీ శత్రువుని జయించడానికి నాకు శక్తి సరిపోదు, నాకు నీ సహాయం కావాలి ప్రభా. అయ్యా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అయ్యా యుద్ధాలు, పోరాటాలు, రోగాలు, మెడికల్ బిల్లు, హాస్పిటల్ బిల్లు, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, ఇంటి రెంట్లు, అప్పులు, ఈఎంఐలు, ఇవన్నీ కట్టడానికి నా వల్ల కాదు ప్రభా, నాకు నీ సహాయము కావాలి అని మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది శత్రువులు ఉన్నారు మీకు? ఈరోజు నువ్వు జయించని ప్రతి ఒక్కటి నీ శత్రువే. ఈరోజు నువ్వు ఇదిగో దానివల్ల సఫర్ అవుతున్నావా, అది నీ శత్రువే. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల, అనారోగ్యముల, పోరాటాల, యుద్ధాల, ఏదున్నప్పటికీ అది నీ శత్రువే. ఒక్క శత్రువు రాడు, ఒకటేసారి దండయాత్ర చేస్తాయంట ఎనిమీస్ వచ్చి ఒకటేసారి. వాళ్ళందరూ కూడా 4-5 రాజ్యాలు కలిసి యెహోషాపాతును చంపాలని, ఆ రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని కూల్చివేయాలని ఎన్నో రీతులుగా వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నప్పుడు యెహోషాపాతు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది బ్యాటిల్లో ఉన్నారు, ఎంతమంది యుద్ధాల్లో ఉన్నారు, ఎంతమంది ఇటువంటి వార్స్లో ఉన్నారంటే 99.9% అందరు చేతులు ఎత్తుతారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, జవాబు రావట్లేదా అంటే నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు. ప్రార్థన చేస్తున్నావా, నొప్పి ఇంకా ఎక్కువైందా అంటే నువ్వు ఏదో యుద్ధంలో ఉన్నావు. ఒక ఆమె నాకు వచ్చింది పాప ప్రార్థనకి, అండ్ షీ వాజ్ అ జెంటైల్ ఉమెన్. మన సంఘస్థురాలు ఒక ఆమె తీసుకొచ్చింది ఒక ఆమెని, అండ్ షీ వాజ్ వెరీ ఫస్ట్ టైం కమింగ్ టు చర్చ్. ఆమె వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, వాక్యం వినింది, చాలా బలపడింది. అండ్ ఐ సెడ్ యూ విల్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, గో అన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బలహీనత ఇంకా ఎక్కువైపోయిందంట. వెంటనే ఆమె పక్క రోజు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఈమెకి ఇంకొంచెం ఎక్కువైపోయిందంట అని ఆమె చెప్తా ఉన్నింది. నేను అన్నాను, ఐ థింక్ గాడ్, డెవిల్ గాడ్ ఇంకా ప్రభావితంగా పనిచేస్తున్నాడు, నువ్వు ఆమె జీవితంలో అద్భుతం చేయి ప్రభు అని ప్రభుకి చెప్పాను. నేను మళ్ళీ తీసుకురమ్మా అన్నాను. ఐ టోల్డ్ హర్ టు బ్రింగ్ అగైన్. ఎప్పుడైతే ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఎక్కువైందనుకో, అది కంపల్సరీ ఒక దురాత్మ. నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి ఎక్కువ అవుతుందనుకో, అబ్బా ప్రార్థన చేసాం, తలనొప్పి ఇంకా ఎక్కువైంది, ప్రార్థన చేశాను ఇంకా నొప్పి ఎక్కువైపోయింది అని ఎవరికైనా మీకు చెప్పారనుకోండి, గుర్తుపెట్టుకోండి, దట్ డీమన్ ఈజ్ టూ పవర్ఫుల్. అండ్ దట్ ఈస్ నాట్ వన్ డీమన్, దట్ దేర్ ఆర్ మల్టిపుల్ డీమన్స్ ఇన్ హర్ బాడీ. ఐ టోల్డ్ హర్ టు కమ్ బ్యాక్ అండ్ ఐ ప్రేడ్ ఫర్ హర్. ఇప్పుడు చూసుకో,
ఆ యుద్ధం ఇక ఉండదు, నీ జీవితంలో ఫ్రీ అయిపోతా ఉన్నప్పుడు ఆమె జీవితంలో ఆమె చక్కగా ఏంటి ఆ యుద్ధం తెలుసా? రాత్రుల్లో నిద్రమోంతనం, రాత్రుల్లో మేలుకొని కూర్చో ఉంటుందంట. వాళ్ళ భర్త అంట ఏంది దెయ్యం పట్టిందల్లా కూర్చోన్నాను అంట. అండ్ చాలా బాధ వేస్తూ ఉంటుంది, ఎందుకు నా భర్త ఇలా తిడుతున్నాడు, ఎందుకు నాకు నిద్ర రావట్లేదు, ఎంత అలసిపోతాను, ఎంత పని చేస్తాను. అండ్ షీ వాజ్ 50 to 60 years ఓల్డ్. నేను అన్నాను, నువ్వు రామ్మా మళ్ళీ ప్రార్థన చేస్తాను, నీ కొరకు దేవుడు అద్భుతం చేస్తాడన్నప్పుడు మళ్ళీ వచ్చింది, ప్రార్థన చేయించుకొని పోయింది. నౌ షీస్ స్లీపింగ్ పీస్ఫుల్లీ ఇన్ జీసస్ నేమ్. సంతోషంగా సమాధానకరంగా ఆమె ప్రార్థన చేస్తూ నిద్రపోతుందంట. ఈరోజు గమనించండి, యెహోషాపాతు తన జీవితంలో బలహీనుడని ఆయన అనుకుని దేవుడు సహాయాన్ని కోరుకున్నాడు. ఇఫ్ యు నో దట్ యు ఆర్ వీక్, నువ్వు బలహీనుడని నువ్వు అనుకుంటే, ఇఫ్ యు ఫీలింగ్ దట్ యు ఆర్ వీక్, నేను బలహీనుడను నువ్వు అనుకున్నావా, అయితే నువ్వేం చేయాలంటే ఒక ప్రార్థన చేయాలా. దేవా, నేను బలహీనుడను, నాకు శక్తి సరిపోదు, ఈ శత్రువులు జయించుటకు నాకు సామర్థ్యమే ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడంట. హల్లెలూయా. కమ్ ఆన్, రీడ్ దట్ అగైన్, వన్స్ అగైన్. యా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. You are only the hope in my life. So Jehoshaphat is praying in the troubled time. క్రైస్తవులు ఎక్కువగా ప్రార్థన చేయాల్సినటువంటి సందర్భం ఎప్పుడు తెలుసా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనము ఇరుకులో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు. టేక్ టైమ్ టు ప్రే. Soak yourself in prayers. Morning, are you praying or not? Check yourself. Afternoon, you're praying or not? Check yourself. Evening, you're praying or not? Check yourself. Night, you're praying or not? Check yourself. Early morning, you're praying or not? Check yourself. ప్రతి పూటను ప్రార్థన చేసే వీరుడుగా, సూర్యుడుగా నువ్వు ఉండాలి. ఆమేన్. ప్రార్థనా వీరులు ప్రేయర్ వారియర్స్ అంటారు. ప్రైజ్ వారియర్స్ అనరు, వర్షిప్ వారియర్స్ అనరు, ప్రేయర్ వారియర్స్ అంటారంట. ప్రార్థనా వీరులు అంటే ఎవరు వీరత్వాన్ని పొందుకుంటారు, ఎవరు ఎక్కువగా బలవంతులు అవుతారంటే ప్రార్థన చేసిన వారే ఎక్కువగా బలవంతులు అవ్వగలరంట. ఆమేన్. ఏ శ్రమను చూసి భయపడవు, ఏ శత్రువును చూసి భయపడవు, ఏ పోరాటాన్ని చూసి భయపడవు, ఏ పరిస్థితిని చూసి భయపడవు, ఏ స్థితిగతులను చూసి నువ్వు భయపడవు, ఏ అప్పును, ఏ రోగాన్ని, ఏ బలహీనతను, ఏ స్థితిగతులను చూసి, ఏ ఫెయిల్యూర్ని చూసి కూడా నువ్వు భయపడవంట. ఆమేన్. దేవుడు అంత గొప్ప కార్యం నీ జీవితంలో చేయగలడంట. వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, ట్రై టు అప్రోచ్ గాడ్. వెన్ యు ఆర్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్, ట్రై టు అప్రోచ్ గాడ్. టర్న్ టు గాడ్ ఫస్ట్ వెన్ యు ఆర్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్. భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావా, భయంకరమైనటువంటి సమస్యల్లో, భయంకరమైన ప్రాబ్లమ్స్లో, భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నావా? Come on, raise and lift your head up and praise God. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ప్రార్థనా వీరుడు అతను. ఎవరైనా ప్రార్థనా వీరుడు. బీయింగ్ ఏ కింగ్, హీ వాజ్ ఎ ప్రేయర్ వారియర్. అండ్ బీయింగ్ ఏ కింగ్, నువ్వు ఆ రాజ్యములో అందరికీ ప్రార్థన చేయమని చెప్తున్నావు. ఈరోజు ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అమ్మగా, ఒక కుటుంబ సభ్యురాలుగా, are you telling to your family to pray? Are you telling to your family to pray? Are you telling to your kingdom to pray? నీ రాజ్యానికి నువ్వు చెప్తున్నావా ప్రార్థన చేయమని? యెహోషాపాతు లాగా. యెహోషాపాతు జీవితంలో ఒక సమస్య వచ్చేసింది, ఒక యుద్ధము, సైన్యం ఎక్కువైపోయింది. he declared prayers and fastings. ఆయన ఎటువంటివి రిలీజ్ చేశాడంట? ప్రార్థనలు మరియు ఉపవాసాలని రిలీజ్ చేశాడంట. ఆయన చెప్పేశాడంట అందరికీ, ఇదిగో ఈ రాజ్యంలో అందరూ ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలని చెప్పాడంట. దేవా, నా శక్తి సరిపోదు, నేను ఇదిగో ఈ యూదులను నేను కాపాడలేను, నా శక్తి సరిపోదు, ఐ ఆమ్ వీక్, బట్ యు ఆర్ మోస్ట్ హెల్ప్ఫుల్ పర్సన్. నువ్వు సహాయము చేసే దేవుడు అని నేను రూఢిగా నమ్ముచున్నాను ప్రభా అని యెహోషాపాతు దేవుడిని వేడుకుంటున్నాడు. ఆమేన్. ప్రార్థనా వీరుల చేతులు ఏముండాలి తెలుసా? ఇంకొక ఆయుధాన్ని అతని చేత పట్టాడు. చూద్దాం. ప్రార్థనా వీరుడి చేతిలో ఇంకో ఆయుధం ఉంది. సైనికుడి చేతిలో ఏముండాలా? ఖడ్గం ఉండాలి.
సిపాయి చేతిలో ఉండాలా? ఖడ్గం ఉండాలా? ఒక సోల్జర్ చేతిలో ఖడ్గం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. సో నీ జీవితంలో నీకు క్వాలిఫికేషన్ ఉంది. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే ప్రేయర్ వారియర్. నీ జీవితంలో నేనేమని పిలవాలంటే దేవుడు ప్రార్థనా వీరుడు. యెహోషాపాతు ఎవరు? ప్రార్థనా వీరుడు. తన రాజ్యం మీదకు ఒక కష్టం వచ్చింది. ఈరోజు నీ ఇంటి మీదకు ఒక కరువు వచ్చిందా? నీ ఇంటి మీదకు అప్పు వచ్చిందా? నీ ఇంటి మీదకు రోగం వచ్చిందా? మొన్న ఒక పాపతో మాట్లాడుతూ ఉంటే ఆమె హాస్టల్లో ఉందంట. హాస్టల్లో ఒకరికి జ్వరం వస్తే హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ జ్వరం వచ్చేసిందంట. నీ ఇంట్లో జలుబు చేసిందా? తలనొప్పి వచ్చిందా? జలుబు వచ్చిందా? జ్వరం వచ్చిందా? డిక్లేర్ ప్రేయర్స్. ప్రార్థనలు ప్రకటించండి. ప్రార్థన చేయాలా? మన కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మన కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన కుటుంబంలో యుద్ధాలు ఉన్నాయి, మన కుటుంబంలో పోరాటాలు ఉన్నాయి, మన కుటుంబం మీద అపవాది లేచి తిరగబడుతుంది. కమ్ ఆన్, లెట్స్ ప్రే మై డియర్ ఫ్యామిలీ అని నువ్వు చేతులు జోడించి చైన్ ప్రేయర్స్, వన్ స్పిరిట్తో నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలంట. సో ఈ ప్రార్థన వీరుడికి ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఉంది. చూద్దాం. యా, గో హెడ్. యూదా వారందరూను 2వ దినవృత్తాంతముల గ్రంథములు 20వ అధ్యాయము 12వ వచనము. యా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూను తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. వావ్! యెహోవా సన్నిధితో ఎంటైర్ ఫ్యామిలీస్ తో వచ్చేసారంట వాళ్ళు ప్రార్థన చేయడానికి. ఆమేన్. యా. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా గాడ్ సెండ్ ఎ ప్రాఫిట్. ఈ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు యెహోషాపాతు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు వెంటనే ఎవరిని పంపించాడంట? ప్రవక్తను పంపించాడంట. చూద్దాం ఆ ప్రవక్త ఎటువంటి జవాబులు ఇస్తున్నాడు. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూను ఆలకించుడి. అంటే ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి జవాబు వస్తుంది. ఆమేన్. A prophet came from the Lord and he is giving answers to that. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఆ ప్రవక్త జవాబిస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసి యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. Wow, they got answers for the Lord through the prophet. Yeah. చదవమ్మా. కహాతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయమునే లేచి
తెకోవ అరణ్యమునకు పోయిరి. తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అది ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పెను. వావ్! ఎప్పుడైతే ఈ ప్రవక్త వాళ్ళకి నిలబడి చెప్పినప్పుడు యెహోషాపాతు రాజుకి, తర్వాత ఆ ఇజ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి, మీరు యుద్ధములో పోరాడవలసిన అవసరమో లేదు. ఈరోజు నీ మీదకి ఎంతో మంది యుద్ధం చేస్తున్నారేమో, నువ్వు పొరపాటున వారితో యుద్ధం చేయబాక. ఒకరు కొడితే తిరిగి కొట్టబాక, ఒకరు తిరిగి కొడితే తిరిగి కొట్టబాక, ఒకరు దూషిస్తే తిరిగి దూషించకు. దేవుడే యుద్ధము చేస్తాడు. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, పగ తీర్చుకున్నట నా వశము. ఈరోజు నీ మీదకి పావర్టీ లేసిందా, అనారోగ్యం లేసిందా, బంధకాలు లేసయ్యా, రోగాలు నీ మీదకి లేసయ్యా, అనేక మంది శత్రువులు, బంధువులు, స్నేహితులు, రకరకాల వాళ్ళు శత్రువులు నీ మీదకి లేచారా, నువ్వు మౌనముగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ప్రవక్త ద్వారా, ఇదిగో యెహోవా సెలవిస్తుందేమనగా, మీరు యుద్ధము చేయనక్కర్లేదు, ఇదిగో యెహోవానే మీ పక్షమున యుద్ధము చేస్తాడు. ద లార్డ్ విల్ ఫైట్ బిహాఫ్ ఆఫ్ యూ. దేవుడు మీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు. ఈరోజు నువ్వు యుద్ధం చేస్తే గుర్తుపెట్టుకో, నువ్వు అలిసిపోతావు. నువ్వు యుద్ధం చేస్తే నీ జీవితంలో అన్నీ అరిగిపోతాయి. నువ్వు యుద్ధం చేస్తే నీ జీవితంలో అన్నీ అయిపోతాయి. బుల్లెట్లు, బాంబులు, బాణాలు అన్నీ అయిపోతాయి. బలము, శక్తి, సామర్థ్యం అన్నీ అయిపోతాయి. But today God is giving us a great revelation. What is that? Let there be peace without having a fight. Amen. నువ్వు యుద్ధము చేయకుండానే నువ్వు గెలువును గాక. యేసు క్రీస్తు నామములో నువ్వు నీ పరిస్థితితో, నీ కొండతో, నీ రోగముతో, నీ బలహీనతలతో, నీ సమస్యలతో, నీ ప్రాబ్లమ్స్తో నువ్వు యుద్ధము చేయకుండా ఉండగానే నీకు నెమ్మది కలుగును గాక యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. లెట్ దేర్ బి పీస్ వితౌట్ హ్యావింగ్ ఎ ఫైట్. నీ లోపల నువ్వు యుద్ధం చేస్తుంటే గెలుస్తానో ఓడిపోతానో అని రకరకాలుగా మనం యుద్ధము చేస్తూ ఉంటాం. నీ జీవితంలో యుద్ధం వచ్చిందా, సంతోషించు. యెహోవా నీ పక్షము యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో యుద్ధము రాలేదా, అయితే వెయిట్ చేయి. దేవుడే నీ పక్షమును యుద్ధము చేసి నీకు జయమునిస్తాడు. ఆమేన్. దేవుడు ప్రజలు యుద్ధము చేయడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకు ఒక పేరు ఉంది, ఏం తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా అంట ఆయన పేరు. ఆయన దగ్గర చాలా సైన్యం ఉంది. హీ ఈస్ హ్యావింగ్ ఎ మైటీ ఆర్మీ. He is having with a number of soldiers. His army is very big. His angels are very big. ఆయన సామ్రాజ్యం చాలా పెద్దది. నువ్వు యుద్ధం చేయకు, దేవుడికి అప్పచెప్పు. దేవా, నేను బలహీనుడిని, నువ్వే యుద్ధము చేసి నాకు జయాన్ని కలుగు చెయ్యి అని. యు ఆర్ ద హెల్పర్, యు ఆర్ ద మైటీ వారియర్ మై ఫాదర్. నువ్వే యుద్ధము చేయగలవు ప్రభా, నేను చేయలేను అన్నప్పుడు దేవుడు నీ పక్షమున యుద్ధము చేసి నీకు అన్ని వాటిల్లో విజయాన్ని కలుగు చేస్తాడు. నువ్వు స్త్రీవే, పురుషుడివే, యవనస్తుడివే, చిన్నపిల్లలవే, కుటుంబీకుడివే, హస్బెండ్వే, వైఫ్వే, నువ్వు ఏమైనా సరే నా ప్రభు నీకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్. అందుకనే యెహోషాపాతు ఒక మాట ఆయనకి అర్థమైపోయింది. ఏం తెలుసా? యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతజ్ఞులగుదురు అని వాక్యం సెలవిస్తుంది. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? బిలీవ్ ఇన్ గాడ్, యూ విల్ ఎస్టాబ్లిష్, అండ్ బిలీవ్ ఇన్ హిస్ ప్రాఫిట్స్, యూ విల్ ప్రాస్పర్. నువ్వు స్థిరపరచబడాలి, నువ్వు వర్ధిల్లాలంటే ఈ ఇద్దరు నీ జీవితంలో ఉండాలి. దేవుడు నీ జీవితంలో ఉండాలి, ఒక ప్రవక్త నీ లైఫ్లో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే నీ జీవితంలో దేవుడు దీవిస్తాడు, ప్రవక్త ప్రవచిస్తాడు. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు స్థిరపడతావు, ప్రవక్తలు నీతో మాట్లాడితే నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు గుర్తుపెట్టుకో, నా కుమారుడు, నా కుమార్తె, నీ జీవితంలో ఉన్న యుద్ధాలు, నీ జీవితంలో ఉన్న పోరాటాలు, నీ జీవితంలో ఏదున్నప్పటికీ నువ్వు యుద్ధము చేయనక్కర్లేదు. దేవుడే యుద్ధము చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచి దీవిస్తాడు. ఆమేన్. ఈ ప్రార్థన వీరుడు తన చేతిలో ఇంకొక ఆయుధాన్ని పెట్టుకున్నాడు. చూద్దాం 21. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధ అలంకారములను ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును. ఆమేన్. హల్లెలూయా. సో
ఈరోజు నువ్వు యుద్ధములో ఉన్నప్పుడు నీ విజయాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ముందుగానే ప్రిడిక్ట్ చేయాలి. ముందుగానే నీ విజయాన్ని నువ్వు పలకాలి యేసు నామములో. ఆమేన్. అందుకనే గాన ప్రతిగానములతో యెహోషాపాత్ ఏం చేశాడంటే, హీ అపాయింటెడ్ వర్షిప్పర్స్ అండ్ సింగర్స్. అండ్ యు నీడ్ టు అండర్స్టాండ్ యెహోషాపాతు అనే వ్యక్తి, హీ ఈస్ యూజింగ్ ప్రైజెస్ యాజ్ ఎ వెపన్. స్తుతులు అనేది ఒక ఆయుధముగా అతను మార్చుకున్నాడు. యెహోషాపాతు ఎవరు? ప్రార్థనాపరుడు. రెండవదిగా యెహోషాపాతు ఎవరు? దేవుణ్ణి స్తుతించేవాడు, ఆరాధించేవాడు. ఆర్ యు ఎ ప్రేయర్ వారియర్? అండ్ నెంబర్ 2, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యు ఎ వర్షిపర్? నువ్వు ఆరాధికుడువే? దేవుణ్ణి ఆరాధించగలవా? ఈరోజు నువ్వు ప్రార్థన చేసావు, దేవుడికి విజయం ఇచ్చాడు, ఆ తర్వాత నువ్వేం చేయాలా? ఆరాధించాలి దేవుణ్ణి. Are you ready to praise the Lord? Are you ready to worship the Lord? Are you ready to pray, my son? నీ జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలుసుకో. నీ జీవితంలో ఎప్పుడు పాటలు పాడాలో తెలుసుకో. నీ జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలో తెలుసుకో. నీ జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలో తెలుసుకో. ప్రార్థన చేసే సమయం కొంత ఉంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించే సమయం ఇంకా ఎక్కువ ఉండాలి మనకు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గంట ప్రార్థన చేసినప్పుడు మనం మొరాలకించాడు అనుకో, మనం మినిమం 3-4 గంటలు పాట పాడి దేవుడిని ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. సో నేను చూస్తుంటాను, చాలా మందికి ఇంకా పాటలు రావు, చాలా మంది ఇంకా పాటలు పాడలేకపోతున్నారు. మనం ఈరోజు దేవుడి కోసం మనం పాటలు నేర్చుకోవాలి. నేను ఒకటే చాలా బాధపడతాను, ఒక మనిషిని పొగడ్డానికి, ఒక బయట ఉన్నటువంటి వాటిని పొగడ్డానికి ఒక వ్యక్తులు సంగీతం నేర్చుకొని ప్రయాసపడి భయంకరమైనటువంటి ట్రైనింగ్ అయిపోయి వాళ్ళు ఈరోజు సినిమా పాటలు, తర్వాత ఒక వ్యక్తిని ఉద్దేశించి, ఒక స్త్రీని, ఒక పురుషుడిని, ఒక సందర్భాన్ని ఉద్దేశించి రకరకాలుగా పాడుతున్నప్పుడు సర్వశక్తిగల దేవుణ్ణి గూర్చి, సజీవుడైన దేవుణ్ణి గూర్చి మనం పాడటంలో అస్సలు మనం మొహమాట పడకూడదు. ఈరోజు జీవము లేని దాని కొరకు పాటలు పాడినప్పటికీ వాళ్ళకే అంత భయంకరమైనటువంటి రోషము, వైరాగ్యం ఉంటే, సజీవుడైన దేవుణ్ణి స్తుతించడానికి నీకెంత రోషము, నీకెంత వైరాగ్యం ఉండాలి. వాళ్ళే ప్రాణం పెట్టి ద బెస్ట్ దే ఆర్ గివింగ్ ద అవుట్పుట్ టు ద లైఫ్లెస్ థింగ్స్. జీవము లేని దాని కొరకు ఎంత గంభీరంగా పాడుతున్నారు, ఎంత గొప్పగా పాడుతున్నారు. ఈరోజు మనమే ఒకప్పుడు ఎంత బాగా పాడుతున్నాడు ఈ వ్యక్తి, సంగీతకారుడు, ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఈ సింగర్ ఎంత బాగా పాడుతున్నాడని మనమే ఎన్నోసార్లు వాళ్ళని అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని పాటలు పాడేవారిని ఎవరిని మనం అప్రిషియేట్ చేయలేకపోతున్నాం. దేవుణ్ణి స్తుతించే వారిని అప్రిషియేట్ చేయలేకపోతున్నాం. దేవుణ్ణి ఆరాధించే వారిని అప్రిషియేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనము చేయలేకపోతున్నాం కాబట్టి. ఈరోజు నువ్వు ప్రార్థన చేశావు, దేవుణ్ణి జవాబు ఆలకించాడు, ప్రవక్తను పంపిస్తున్నాడు. Are you ready to worship? Are you ready to sing to the Lord and worship the Lord and praise the Lord? Get ready, church. Get ready, church. 20వ అధ్యాయములో 5వ వచనములో చూసుకుంటే యెహోషువ ప్రార్థనలు చేస్తున్నాడు. ఆ ప్రార్థనలు అయిపోయి గొప్ప జయం వచ్చిన తర్వాత యెహోషువపాతు ప్రార్థన ఆపేసి ఏం స్టార్ట్ చేశాడంట? స్తుతించడం స్టార్ట్ చేశాడంట. He started praising God and he appointed many singers to worship the Lord. నీ బిడ్డలు ప్రార్థన చేసే సమయం ఉండాలి, నీ బిడ్డలు దేవుని స్తుతించే సమయం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కమ్ ఆన్, రీడ్ దట్. యా. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. ఆమేన్. వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాళ్లను పెట్టెను గనుక వారు హతులైరి. అమోనీయులను, మోయాబీయులను, శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారి మీద పడిరి.
వారు షెయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. తమలో శత్రువులే తమలో చంపుకోవడానికి మొదలు పెట్టేశారంట. గాడ్ కన్ఫ్యూజ్డ్ దెమ్. నిన్ను ఎవరైతే చంపాలనుకుంటారో, నిన్నెవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో, నిన్నెవరైతే శోధించాలనుకుంటారో, నిన్నెవరైతే ఇబ్బంది పెట్టి నాశనం చేయాలనుకుంటున్నారో, యేసు క్రీస్తు నామములో వాళ్ళ మధ్యలో కన్ఫ్యూజన్స్ అవునుగాక. ఆమేన్. హల్లెలూయా. లెట్ దేర్ బి కన్ఫ్యూజన్స్ ఇన్ ఎనిమీస్. శత్రువుల మధ్యలోనే కన్ఫ్యూజన్ రావాలి యేసు నామములో. ఆమేన్. యా. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల మీద పడి ఉండి ఒక్కడును తప్పించుకొనలేదు. ఒక్కడు కూడా తప్పించుకోలేదంట. యెహోషాపాతు అతని జనులు వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. ఆమేన్. వారు తమకిష్టమైనదంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. అంటే నీ శత్రువుల దగ్గర ఎంత ఉంది ప్రాస్పరిటీ? ప్రభు అప్పుడప్పుడు కొన్ని స్క్రిప్చర్స్ నన్ను చాలా కదిలిస్తాయి. ఏంటంటే మనం ఎక్కువగా డబ్బు సంపాదించే వాళ్ళం అంత కాదు. ఎందుకంటే ఎవరు ఎక్కువ డబ్బు సంపాదించగలరో తెలుసా? డబ్బును ప్రేమించేవాళ్ళు, తర్వాత డబ్బును పూజించేవాళ్ళు, డబ్బును ఆరాధించేవాళ్ళు డబ్బు సంపాదించగలరు. నాట్ క్రిస్టియన్స్. క్రైస్తవులు డబ్బు సంపాదించలేరు. అది మాత్రం ఫస్ట్ క్రైస్తవుడు ఫెయిల్ అయ్యేది ఏంటో తెలుసా? డబ్బు సంపాదించడంలో. ఎస్. ఎందుకంటే మనకు ఒక స్క్రిప్చర్ అడ్డం వస్తుంది, ధనాపేక్ష అని. అందుకని మనం ఎక్కువగా ఆ డబ్బును ప్రేమించకుండా మనం కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటాం. కానీ డబ్బే దేవుడని, డబ్బే సర్వస్వమని, డబ్బే సమస్తమని దేవుణ్ణి ఆరాధించని వాళ్ళు డబ్బుని ఆరాధిస్తుంటారు. సమ్ పీపుల్ దే వర్షిప్ మనీ. యు నో దట్? యా, మెనీ పీపుల్. మనమే చిన్నప్పుడు చేయలేదా? డబ్బు కింద పడితే చంపలు వేసుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. పోనీ ఆ నోటు స్నానం చేసిందా అడగవు, ఆ నోటు బాత్రూమ్కి వెళ్ళిందని అడగవు, ఆ నోటు డెటాల్తో కడగబడింది అడగవు. ఆ నోటు 10 రూపాయల నోటు బట్టి జోలు పెట్టుకుంటావు. తర్వాత 2000 రూపాయల నోటు తెలియదనుకో కళ్ళకు అద్దుకుంటావు. ఈ మధ్య అది కూడా కనపట్టారు, 2000 రూపాయల నోటు. అది కూడా అంతరించేసాడు అయ్యగారు. అన్నీ తీసేస్తున్నాడు. ఏది వస్తాడో ఆయనకే తెలియదు, ఏది పెడతాడో ఆయనకే తెలియదు. అయ్యి బాబోయ్. ఇప్పుడు 500 రూపాయల నోటు లాస్ట్. ఓకే, అది కనబడింది అనుకో, లేదా ఒక కట్ట కనబడింది అనుకో, వెంటనే ఏం చేస్తాం? పెట్టుకొని జోలుడికి వెళ్ళిపోతాం. దేవుడు నాకు ఇచ్చాడు. యా. సో మనకి తెలియనప్పుడు వి వర్షిప్డ్ ద మనీ. మనము ఈరోజు మన కళ్ళ ముందు దేవుణ్ణి వర్షిప్ చేయాలా, డబ్బుని వర్షిప్ చేయాలన్నప్పుడు మనము దేవుడికే, నువ్వు కష్టమో తిట్టుకోనో బాధపడో ఏదో మొత్తానికి యూ వర్షిప్ ద లార్డ్, నాట్ ద మనీ. సో మనం ఫెయిల్ అయిపోలా. డబ్బుని సంపాదించడంలో మనం ఫెయిల్ అవ్వలేదు. డోంట్ వరీ అబౌట్ దాట్. మీరు ఎప్పుడు బాధపడకండి, అయ్యో నా దగ్గర డబ్బు లేదే, డబ్బు సంపాదించలేదే, డబ్బుని కూడబెట్టుకోలేదే, డబ్బుని జ్ఞానం లేనప్పుడు డబ్బుని నేను దాచిపెట్టుకోలేదని ఊరికే బాధపడకండి. ఊరికే పశ్చాత్తాపడి మిమ్మల్ని మీరు గాయపరచుకోకండి అనవసరంగా. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. నిన్ను చంపుకోకు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, నువ్వు అదే ట్రాక్లో ఉండు. కానీ కొందరు ఉంటారు డబ్బును ఆరాధించేవాళ్ళు. ఏంటదట? దే వర్షిప్ మనీ. అందుకే ప్రభు అంటాడు, అన్యజనుల ఇష్ట వస్తువులు మీ వశమవుతాయంట. హీ విల్ బ్రింగ్ ఆల్ ద జెంటైల్స్ ట్రెజర్స్ టు యూ. నీకు తెలియదు అది. వాగ్దానాలు ఒక్కసారి నెరవేరితే భయం వేస్తుంది మీకు. చెప్తున్నా కదా, డబ్బుని ఆశీర్వాదాన్ని దాచిపెట్టుకోవడానికి బిల్డింగ్లు కట్టుకోవాలి. ఐమ్ టెల్లింగ్ యూ ఇన్ ద కమింగ్ డేస్. యా. ఈరోజు మీరు హైటెక్ సిటీ అటు సైడ్ వెళ్తే కంపెనీ ఉంటుంది, కానీ ఇంకొక బిల్డింగ్ కట్టుంటుంది. దేనికి తెలుసా? కార్లకి ఒక 5-6 ఫ్లోర్స్ కడుతున్నారంట. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఇప్పుడు దాకా డబ్బు సంపాదించడంలో కష్టపడలేదా?
అసలు దాన్ని సంపాదించలేదా? ఏం భయపడక రిలాక్స్గా ఉండు. అయితే వాగ్దానాలను సంపాదించుకో. ఎర్న్ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. ఆ వాగ్దానాలే నీ జీవితంలోకి సిరి సంపదలన్నీ తీసుకొచ్చేస్తుందంట. ఆమెన్, హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, యెహోషాపాతు ఎప్పుడైతే ప్రార్థించాడో, ఎప్పుడైతే యెహోషాపాతు ఉపవాసం ఉన్నాడో, ఎప్పుడైతే యెహోషాపాతు యుద్ధానికి ముందు గాన ప్రతిగానాలు, క్వయర్, సింగర్స్, వర్షిపర్స్, ప్రైజ్ పీపుల్, స్తుతించే వాళ్ళని ఆ యెహోషాపాతు తయారు చేసి వాళ్ళందరినీ సిద్ధపరిచి పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? శత్రువులు తెలియకుండా చంపేశాడంట. తారుమారు చేశాడు, కన్ఫ్యూజ్ చేశాడు, ఒకరినొకరు చంపుకునేలాగా చేశాడు. నీ జీవితంలో జలుబు, దగ్గు, జ్వరం అన్నీ ఉన్నాయనుకో, దేవుడు వాటిని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ రెండే కొట్టుకొని చచ్చిపోతాయంట. ఆమెన్, యా. సో ఈరోజు మనం గమనించాలి, ఏ రోగం మనల్ని బతకనీదు. మనం ఏం చేయాలంటే దాన్ని బతకనీయకూడదు ఫస్ట్. ఈరోజు మనము ప్రార్థన వీరులుగా, ప్రార్థన యోధులుగా మనం ఉండాలి. నెక్స్ట్ మనం ఎలా ఉండాలి తెలుసా? నెక్స్ట్ డిగ్రీ ఎలా పొందుకోవాలి తెలుసా? యాజ్ ఎ వర్షిపర్స్ అండ్ సింగర్స్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి స్తుతించే వాళ్ళగా మనము తయారవ్వాలంట. ఆమె మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఈ లోకంలో ఇద్దరు 2 రకాలు ఉన్నారు. ఒకటి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, 2 డబ్బును ఆరాధించేవాళ్ళు. ఈ రోజుకి మేబీ చాలామంది మానేసి ఉంటారు. డబ్బు ఒకవేళ కాలు తగిలితే అన్న కొట్టుకుంటా ఉంటారు. ఇంకా ఉన్నారు ఎవరు? క్రైస్తవులే. డబ్బు కాళ్ళకి తగిలితే ఏంది, ముక్కు తగిలితే ఏంది, చేతికి తగిలితే ఏమి, బూడి తగిలితే ఏంది, చంపలేసుకోవాలేంటి? నాకు అర్థం కాదు. ఇన్ దిస్ ఏరియా ఐఎమ్ అగైన్స్ క్రిస్టియానిటీ, అంతే. నేను దీన్ని నేను చేయను, అంతే. ఐ డోంట్ కిస్, ఐ డోంట్ వర్షిప్ ద మనీ, ఐ డోంట్ వర్షిప్ ద మనీ. ఈ దేవుడిని తెలుసుకున్నప్పుడు చిన్నప్పుడు నేర్పించారు. ముసలోళ్ళు మన ఇంట్లో ఉంటారు కదా, మన ప్రాణాలకి ముసలోళ్ళు పెద్దోళ్ళు, అరే డబ్బుని తగిలితే ఆమె డబ్బుని కళ్ళు కత్తుకుంటుంది, మనకు కూడా అదే అబ్బుతుంది. అమ్మో డబ్బు దొరికింది నాయనా, కళ్ళు కత్తుకొని అయ్యా పూజించండి, మొక్కండి అయ్యా, దేవా థ్యాంక్స్ ప్రభా అంటాం. మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ దాన్ని వర్షిప్ చేసి ఆ తర్వాత మిగిలితే దేవుని వర్షిప్ చేస్తాం. ఈరోజు నువ్వు నేను ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఆమె నువ్వు డబ్బును ప్రేమించినా ప్రేమించకపోయినా, డబ్బు నీ దగ్గర ఉన్నా లేకపోయినా, డోంట్ వరీ, ఇదిగో అవన్నీ కూడా నీ దగ్గరకు వస్తాయి. ఆమె హల్లెలూయా. రహస్యమందు దాచబడిన ధననిధులన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. అసలు అప్పుడు దాకా యెహోషాపాతుకి తెలియదు ఆ శత్రువుల్లో అంత ఐశ్వర్యం ఉందని. ఎప్పుడైతే ఆ శత్రువులందరినీ జయించాడో చూద్దాం అసలు ఏం జరిగిందో. 24 యూదావారును అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండి. వాళ్ళందరూ ఏమైనారంట? శవములై నేల మట్టుము అయిపోయారంట. యా, ఒక్కడును తప్పించుకోలేదు. నీ శత్రువులు ఒక్కడు కూడా తప్పించుకోడు. ఆమేన్. యేసుక్రీస్తు నామములో నీకు జీవితంలో లేచిన ప్రతి శత్రువుని దేవుడు అనగదొక్కుతాడు. నీ జీవితంలో లేచిన ప్రతి శత్రువుని యేసుక్రీస్తు నామములో నా ప్రభు నీకు గెలిచి నీ ముందు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడబాక, శత్రువులను బట్టి అధైర్యపడబాక, దుర్మార్గులను బట్టి, హంతకులను బట్టి, దూషకులను బట్టి. యా, గో హెడ్. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును, విస్తారమైన డబ్బు, నగలు, ప్రశస్తమైన నగలును కనబడెను. ఓ మై గాడ్. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎంత నచ్చిందో అంత తీసేసుకున్నారంట. ఈ తీసుకునే ప్రాసెస్ లో ఎన్ని రోజులు పట్టిందో చూద్దాం. యా, ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అంటే వేరే వాళ్ళ సొమ్ము. అది కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. దేవా, 3 days పట్టిందంట అవన్నీ సమకూర్చుకోవడానికి వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు సాధారణమైన దేవుడు కాదు. మన దేవుడు సాధారణమైన దేవుడు కాదు. ఈజ్ నాట్ ఎ నార్మల్ గాడ్. ఈజ్ ఎ గాడ్ హూ కెన్ బ్లెస్ యూ ట్రెమెండస్లీ. ఈజ్ ఎ గాడ్ హూ కెన్ బ్లెస్ యూ మార్వెలస్లీ. ఈజ్ ఎ గాడ్ హూ కెన్ బ్లెస్ యూ డేంజరస్లీ. నువ్వు 3 దినాలు లెక్క పెట్టుకున్నంత, నువ్వు 3 దినాలు అంత గొప్పగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆమె ఇంకోటి కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. డిఫెన్స్ ఏరియాలో పోతూ ఉంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. వాళ్ళు దేన్ని ఆరాధిస్తారు? పనిని ఆరాధిస్తారు. థ్యాంక్ గాడ్ వీఆర్ నాట్ వర్షిపింగ్ ద వర్క్, వీఆర్ నాట్ వర్షిపింగ్ ద మనీ, వీఆర్ నాట్ వర్షిపింగ్ ద వరల్డ్. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను
మీరు ఆశించకండి అంటాడు ప్రభు. ఎందుకంటే అవి నేను ఎంతసేపు 1-2 నిమిషాలు ఇస్తాను నీకు. నువ్వు నన్ను చూడు, నన్ను మాత్రమే చూడు, నన్నే చూస్తుండు, నా దగ్గరే ఉండు, నాతోనే ఉండు, అవన్నీ నీ కాళ్ళ దగ్గర పడేస్తానంటున్నా దేవుడు. ఆమె ఎప్పుడైతే దేవుడిని స్తుతించడం, ఆరాధించడం ప్రారంభించారో, అండ్ దే ఆర్ యూజింగ్ ప్రైజ్ యాజ్ ఎ వెపన్. ఈరోజు నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తున్నావు? ఈరోజు నీ పిల్లలు ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు? ఈరోజు ఎంతగా నువ్వు యుద్ధంకి వెళ్ళేటప్పుడు స్తుతుల గీతంతో ముందుకెళ్తావు? యుద్ధము యెహోవాది, విజయం నాదని ఎప్పుడు నువ్వు పాటలు పాడుకుంటూ ముందుకెళ్తావు? ఈరోజు ఆఫీస్లో నీ గొడవ రాబోతుందా? పాట పాడుకుంటూ వెళ్ళు. ఈరోజు నీ జీవితంలో ఇదిగో యుద్ధాలు, పోరాటాలు రాబోతున్నాయా? యేసు క్రీస్తు నామములో స్తుతించడం, ఆరాధించడం పిచ్చేయి. యేసు నామములో సర్వశక్తిగల దేవుడు నీ జీవితంలో శత్రువులు లేకుండా చేస్తాడంట. వారి శవములను మధ్యలో ఏం దొరికిందంట వాళ్ళకి? బంగారము, డబ్బు, నగలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ కొల్ల సొమ్మును విభజించడానికి, సమకూర్చుకోవడానికి వాళ్ళకి 3 రోజులు పట్టిందంట. వావ్! నీ విజయం తర్వాత నువ్వు దీవించబడతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పోరాడుతున్నది, ఇదిగో దేవుడు పోరాడతాడు. నువ్వు యుద్ధము చేస్తున్నది, దేవుడు యుద్ధం చేస్తాడు. నీ పక్షము యెహోవా యుద్ధము చేసి అన్నిటి మీద నీకు విజయం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. సో ఈరోజు మన జీవితంలో కొన్ని ఏరియాల్లో మనము సంతోషముగా, సమాధానంగా ఉండలేకపోతున్నాం. సో ఆల్వేస్ యూ నీడ్ టు స్పీక్ విక్టరీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా నువ్వు నీ జీవితంలో విజయాన్ని పలుకుతూ ఉండాలంట. ఎందుకు దేవుడు చెప్పాడా రోజు ఏడవమని? ఎందుకు దేవుడు చెప్పాడా రోజు సఫర్ అవ్వమని? ఎందుకు దేవుడు చెప్పాడా రోజు ఇబ్బంది పడమని? ఎందుకు దేవుడు చెప్పాడా రోజు దుఃఖపడమని, భయపడమని? నో, స్పీక్ విక్టరీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా విజయాన్ని పలకండి. యుద్ధము యెహోవాది, విజయము మాది. There is a blessing in praises. There is a blessing in praises. దేవుడిని స్తుతిస్తూ ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదం జనరేట్ అవుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదము జనరేట్ అవుతుందంట. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? డెఫినెట్లీగా ఇంకోటి, పని చేయకుండా మాత్రం ఆశీర్వాదాలు లక్కండి. ప్రార్థన చేయకుండా ఆశీర్వాదాలు లక్కండి. దేవుణ్ణి స్తుతించకుండా ఆశీర్వాదాలు లక్కండి. ఇవన్నీ చేస్తూ ఉండు. ఆటోమేటికల్లీ యూ విల్ బి అట్రాక్టెడ్ బై బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు నిన్ను ఆకట్టుకుంటాయి. నిన్ను ఆశీర్వాదాలు కూడా ఆకట్టుకుంటాయంట. నువ్వు ఆశీర్వాదాలన్నింటినీ ఆకట్టుకునేలాగా దేవుడు చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చూడండి దేవుడు ఏమంటున్నాడు? దేర్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ ప్రైజెస్. నువ్వు స్తుతిస్తూ ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. సో ఎవ్రీ ప్రేయర్ వారియర్ షుడ్ క్యారీ ఎ వెపన్ ఆఫ్ ప్రైజ్. ఎవ్రీ ప్రేయర్ వారియర్ షుడ్ క్యారీ ఎ వెపన్ ఆఫ్ ప్రైజ్. ప్రార్థనలో మనం ఆత్మలో అన్ని రకరకాలుగా చేయగలం, కానీ గుర్తుపెట్టుకో, మన చేతిలో, మన నోటిలో స్తుతుల ధూపము ఉండాలి. స్తుతుల ఆయుధం మన నోట్లో ఉండాలి. మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్, ప్రభు నాకు ఈరోజు ఇచ్చిన మాట ఏం తెలుసా? మన కుటుంబ సమేతంగా ప్రార్థన, మనం ఉపవాసము చేయాలి. ఒక డేట్ తీసుకోండి, ఒక డేట్ నిర్ణయించుకోండి. కుటుంబ సమేతంగా మీరు ప్రార్థనలో ఉండండి. కుటుంబ సమేతంగా మీరు ప్రార్థనలో ఉండి అనేక సమస్యలను జయించండి. మీరు యుద్ధం చేయకండి. ఆ రోగముతో, పోరాటాలతో, యుద్ధాలతో, అప్పులతో యుద్ధం చేయకండి. అందరూ ఒక వ్యక్తి చేసే ప్రార్థన కంటే అదే ప్రార్థన అంశము 10 మంది చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజెస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్. ఈరోజు నువ్వు ఒక మాట పలకాలి. ద లార్డ్ విల్ ఫైట్ అగెయిన్స్ట్ మై ఎనిమీస్. ద లార్డ్ విల్ ఫైట్ అగెయిన్స్ట్ మై ఎనిమీస్. ఈరోజు ఈ మాట నువ్వు పలుకుతూ ఒక ప్రార్థన అంశముగా నీవు దీన్ని తీసుకోవాలి. దేవుడు నా శత్రువులతో యుద్ధము చేస్తాడు. చెప్దాం అందరం, యేసు నామములో. చెప్పండి బిగ్గరగా, యేసు నామములో నా దేవుడు నా శత్రువులతో యుద్ధము చేస్తాడు. ద లార్డ్ విల్ ఫైట్ అగెయిన్స్ట్ మై ఎనిమీస్. ఆమేన్. ఎవరిని చేయమంటున్నావు? నీ భార్యనా, నీ భర్తనా, నీ పిల్లలనా, ఎవరిని, పాస్టర్ గారినా, ఎవరిని, నీ బంధువుని, ఎవరిని చేయమంటున్నావు? నువ్వు దేవుణ్ణే చేయమని చెప్పు. నువ్వు the Lord will fight against my enemies and he will make you to walk in the green pastures. ఆయన పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేసి, ఇదిగో శాంతికరమైన జన్మదిన నిన్ను ఆయన నడిపిస్తాడంట. ఆమేన్.
ద లార్డ్ విల్ ఫైట్ అగైన్స్ట్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులతో, యెహోషాపాతు శత్రువులే కాదు, ఈరోజు సంఘం యొక్క శత్రువులతో, నీ కుటుంబం యొక్క శత్రువులతో దేవుడు యుద్ధము చేసి నిన్ను గెలిపించి తీరతాడు. ఆమేన్. విక్టరీ గివ్స్ యు పీస్ అండ్ రెస్ట్. చదువుకుందాం 2వ దినవృత్తాంతం గ్రంథము 20:30 వచనం చదువుకుందాం. ఆ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. మళ్ళీ చదువు. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా. అది సంగతి. దేవుడు నీకు గెలుపుని చేయించేస్తాడంట, నీకు నెమ్మది కలుగుతుందంట. విక్టరీ గివ్స్ యూ పీస్. అండ్ నెంబర్ 2, యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండనంట. ప్రశాంతంగా ఉందంట ఆయన రాజ్యము. ఈరోజు నీ కుటుంబమైనా, నీ రాజ్యమైనా, నీ బిజినెస్, నీ ఉద్యోగాలైనా, మందిరాలైనా, వ్యాపారాలైనా నిమ్మలంగా ఉండాలంటే దేవుడు మనల్ని తాకును గాక. ఆమేన్. హల్లెలూయా. దానికి ముందు వాళ్ళందరూ గెలుపు తర్వాత ఎక్కడికి తెలుసా? బెరాకా లోయలోకి వెళ్ళారంట. బెరాకా లోయలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? స్తుతిని ఆశీర్వాదంగా పొందుకున్నారంట. They are keep on praising, they are keep on blessing. If you keep on praising God, you keep on blessing by the Lord. బెరాకా లోయలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. వాళ్ళు స్తుతించే కొలది దేవుడు వారి ప్రాకారములో నెమ్మది కలుగు చేశాడంట. వారి యెహోషాపాతు రాజ్యమంతా నిమ్మలంగా ఉందంట. ఓ మై గాడ్. ఎందుకు నీ కుటుంబం అంతా అలజడిగా ఉంది? ఎందుకు చీకటి చిడిచిడిగా ఉంటుంది? ఎందుకు ఇసుక్కుంటా ఉంటారు? ఎందుకు కోపాలు? ఎందుకు పెడపప్పులు? ఓ మై గాడ్, ఇఫ్ గాడ్ ఇస్ దేర్, దేవుడే ఉంటే ఆ కుటుంబములు అవన్నీ జరగవు. ఈరోజు దేవుడు మన కుటుంబంలో ఉండును గాక. ఆమేన్. దేవుడు మన కుటుంబంలో ఉండును గాక. మన రాజ్యములో దేవుడు నివాసము చేసి దిగో మన రాజ్యం మీదకి లేచిన వారు అందరి మీదకి దేవుడు గొప్ప జయాన్ని మనకు కలుగు చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనల్ని నింపి బలపరిచి దీవించి, ఇదిగో యెహోషాపాతుకి తోడుగా ఉన్న దేవుడు నీకు, నాకు, మనందరికి, మన రాజ్యానికి, మన సంఘానికి దేవుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఫైనల్లీ విక్టరీ గివ్స్ యు రెస్ట్ అండ్ పీస్. విజయం నీకేమేస్తుందంట? నిమ్మలమును, శాంతి, నెమ్మది కలుగు చేస్తుందంట. విక్టరీ, ఆ విజయం దేవుడి దగ్గర నీకు వస్తుంది. ఆమేన్. నా కుమారుడు, నా కుమార్తె, ఈరోజు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. 2 అంశాలు దేవుడు చాలా జాగ్రత్తగా గమనించమంటున్నాడు. 1, నీ జీవితంలో కరువు వచ్చినా, సమస్య వచ్చినా, ప్రాబ్లం వచ్చినా నువ్వు ప్రార్థన ప్రారంభించు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తుండగా, ఉపవాస ప్రార్థన చేస్తుండగా, ఇదిగో యుద్ధానికి దగ్గరయ్యావా? ఇదిగో ప్రార్థన, స్తుతి అనే ఆయుధాన్ని చేతపట్టు. ఈరోజు నా ప్రభు నిన్ను నిలబెట్టి స్థిరపరిచి నీ జీవితంలో విశ్రాంతిని, నెమ్మదిని, నిమ్మలమును దేవుడు దయచేయును గాక. ఆమేన్.